హాయ్ హలో అందరూ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అమరావతిలో నిర్మాణానికి సంబంధించిన క్యాబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు రాష్ట్ర ప్రజల నెత్తిన గుదిబండలాగా మారేటువంటి పరిస్థితి ఉన్నది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ నిర్మిస్తే ఆ రిషికొండకి అయినటువంటి ఖర్చు ఎంత, వీళ్ళు యోగాంధ్ర పేరుతో ఏదైతే ఖర్చు పెడతా ఉన్నారో, రామోజీ సంస్కరణ సభకు ఏదైతే ఖర్చు పెడతా ఉన్నారో వాటికంటే చాలా తక్కువ శాశ్వతమైనటువంటి ఒక బిల్డింగ్ని నిర్మాణం చేశారు. వివిధ దేశాల నుంచి ఎవరైనా వచ్చి ఇది చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్, అంటే విశాఖపట్నానికి ఒక బ్రాండ్ ఇమేజ్ని తీసుకొచ్చేటువంటి మంచి బిల్డింగ్ నిర్మించారు. అలాంటి బిల్డింగ్ మీద ఏడుపులు ఏడ్చినటువంటి వీరు లోపలికి వెళ్ళి వీడియోలు తీసి సెల్ఫీలు తీసి అదిట్లా ఇదిట్లా అని ఏదైతే చెప్పారో దాని ఎఫెక్ట్. అందుకే పబ్లిక్ ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, అన్ని ఏడుపులు ఏడ్చారు శాశ్వత బిల్డింగ్ మీద, జగన్మోహన్ రెడ్డిది అన్నారు, భారతి గారిది అన్నారు, ఇద్దరు కలిసి అందులో కాపురం పెడతారని ఏడ్చారు. ఇప్పుడే ఆ బిల్డింగ్ జగన్ గారికి ఇచ్చారా? భారతి గారు ఎవరు ఉంటున్నారు ఇందులో? ఎవరు లేరు కదా, మీ ఆధీనంలో ఉంది కదా, దీనికి ఇంత బ్లేమ్ చేశారు కదా. సరే, బ్లేమ్ చేస్తే చేశారు, ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడ చూడండి, అమరావతి భవనాల అద్దాలకు 2,540 కోట్ల రూపాయలు, ఆ భవనాల అద్దాలకు డెకరేషన్లకు అంత కలిపితే 2,540 కోట్ల రూపాయలంట. అసెంబ్లీ భవనానికి స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జిలకు మరో 798 కోట్ల రూపాయలు. ఈ వార్త వచ్చింది సాక్షిలో కదా అని చెప్పి అనుకోవచ్చు, కానీ జీవో విడుదల చేసింది, క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది మాత్రం చంద్రబాబు నాయుడు గారి సర్కారే. ఓకే, వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు సంబంధించి రాయడం జరిగింది. పయ్యావుల కేశవ్ గారు కూడా వీటికి సంబంధించి వివరించడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి, మీరు చూడవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు ఏవైతే తీసుకొచ్చారో ఆ మెడికల్ కాలేజీలు వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేయడానికి డబ్బులు లేవనేది చెప్తా ఉన్నారు. అంటే సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 5 సంవత్సరాల కాలంలో 5,000 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీలు అద్భుతంగా తయారవుతాయి. దానివల్ల ఎంతో ఉపయోగం ఉంది. అది వదిలేసి ఇక్కడ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారో చూడండి. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది వీళ్ళు తీసుకున్నట్టు నిర్ణయాలు చూస్తే. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్లో ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల టవర్లకు గ్లాస్ క్లాడింగ్, క్రౌన్ ఎట్రియం, కేఓపి స్కైలైట్, కాలమ్ క్లాడింగ్, పీవీ ప్యానెల్స్, బిఎంయు పనుల కోసం 2,540 కోట్లతో పరిపాలన అనుమతికి ఆమోదం. 3 ప్యాకేజీలుగా లంసమ్ కాంట్రాక్ట్ విధానంలో టెండర్లు ఆహ్వానించేందుకు అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీకి అనుమతి ఇచ్చింది. ఇది శాసనసభ భవన నిర్మాణానికి స్పేర్స్, పార్కింగ్ రింగ్, రూఫ్ అండ్ అప్రోచ్ బ్రిడ్జెస్ ఓవర్ పాలవాగు లాంటి సివిల్ స్ట్రక్చర్ పనులకు 798 కోట్ల పరిపాలన అనుమతికి ఆమోదం తెలిపింది. ఈ రకంగా లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుంటూ మా నెత్తిన భారం వేస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు పబ్లిక్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించబడినటువంటి, అది కూడా ఈ భూకంపాలు వస్తే తట్టుకునేంత ఆ కెపాసిటీతో నిర్మించినటువంటి పార్లమెంట్ భవనం ఏదైతే ఉందో ఆ పార్లమెంట్ భవనానికి సంబంధించి 970 కోట్ల రూపాయల అంచనా నిర్మాణానికి. దాని తర్వాత 1,100 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. సుమారుగా 64,500 చదరపు విస్తీర్ణంలో నిర్మించబడింది అది భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయానికి సంబంధించి మొదట 400 కోట్ల రూపాయలు అంచనా, ఆ తర్వాత ఏంది 617 కోట్ల రూపాయలు అయింది. 28 ఎకరాల విస్తీర్ణంలో ఇది నిర్మించబడింది. 635 గదులు, 265 అడుగుల ఎత్తులో మరి నిర్మించడం జరిగింది. మరి ఇక్కడ జరుగుతున్నది ఏంటయ్యా? ఇంత అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించినటువంటి వాటికే ఇంత తక్కువ ఖర్చు అవుతూ ఉంటే ఇక్కడ కేవలం మెరుగులు దిద్దడం కోసమే 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ మరి అనుమతులు ఇస్తూ జీవోలు ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే వీళ్ళు నిర్మిస్తేనేమో అద్భుతాలు, జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తేనేమో విధ్వంసాలంట.